ఎందుకంత హడావుడి చేస్తున్నారు? ఈ డెకరేషన్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హలో, ఇది మా ఇల్లు. మా ఇంట్లో మాకు తెలియకుండా ఈ హడావుడి ఏంటి? ఎందుకు ఇది? నేను అడిగిన వాటికి నువ్వు సిన్సియర్ గా సమాధానం చేస్తున్నావా? ఇది అలాగే. బేబీ, మరేం లేదు చంద్ర, కాసేపట్లో ఇక్కడ ఒక పార్టీ జరగబోతోంది. పార్టీనా? ఎస్. నోనో, ఇలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పార్టీ చేసుకోవడానికి ఈ ఇంట్లో కుదరదు. వై? పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, ఈ ఇంట్లో ఎవరు పార్టీ చేసుకోవాలన్నా ముందుగా మా నాన్నమ్మ పర్మిషన్ తీసుకోవాలి. ఒప్పుకుంటేనే ఈ పని చేయాలి. వాట్ ఇస్ దిస్ రూల్ చంద్ర? ఐ జస్ట్ ప్లాన్డ్ ఎ పార్టీ. పార్టీ చేసుకోవడం కూడా తప్ప? దీనికి కూడా పర్మిషన్ కావాలా? కావాలి. మీ పార్టీ ఏదైనా ఉంటే అది మీ రూమ్లో చూసుకోండి. దానికైతే పర్మిషన్ అవసరం లేదా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎలాంటి పార్టీ జరగడానికి వీల్లేదు. ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళరు. పార్టీ ఇక్కడే జరుగుతుంది. నానమ్మ అనుమతి లేకుండా జరగకూడదని చెప్తే అర్థం కాదా? చంద్ర, చూసారా సావిత్రమ్మ గారు చంద్ర ఎలా మాట్లాడుతున్నాడు? అయినా మా రూమ్ లో మేం పార్టీ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి? అయినా మేమేం కావాలని అరేంజ్ చేసిన పార్టీ కాదు ఇది. జయంతి ఫోన్ చేసి నేనొస్తున్నాను, పార్టీ అరేంజ్ చేయండి అని నాతో చెప్పింది కాబట్టే. ఏంటేంటి మా చెల్లి పార్టీకి ఏర్పాటు చేయమని మీకు చెప్పిందా? అవును, లేకపోతే మాకెందుకు ఈ శ్రమ? వింటున్నావత్త? రాజ్యాలు పోయినా రాచరికాలు పోలేదని ఆవిడ గారు ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడికో తీసుకెళ్లి రోజుకి 25,000 ఖర్చు పెట్టారు. అది చాలక ఇప్పుడు ఆవిడ గారు తిరిగి వస్తుందని ఇలా పార్టీలు ఏర్పాటు చేసి ఇంకా ఖర్చు పెడుతుందా? పార్టీ ఒకటేనా? అంగరంగ వైభవంగా పూర్ణ కుంభ స్వాగతం ఏర్పాటు చేయమని కూడా చెప్పిందా? ఏంటత్త ఇది? చెప్పతా? ఇదెక్కడ విడ్డూరం? ఇన్నాళ్ళు ఓపిక లేకపోయినా పోలే పాపం అనారోగ్యంతో ఉంది కదా అని ఇంట్లో మొత్తం చాకరీ అంతా నేనే చేసుకుంటూ వచ్చా. డబ్బు మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఈ పార్టీలు గీటీలు అంటే చాకరీ చేయటం మాత్రం నా వల్ల కాదు. డోంట్ వరీ రాజీ గారు, ఈ పార్టీలో మీరేం పని చేయక్కర్లేదు. మీరిలా అంటారనే కాబోలు జయంతి పార్టీ అరేంజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నాకు అప్పచెప్పింది. సో యూ కెన్ గో అండ్ టేక్ రెస్ట్. ఇప్పుడు అలాగే అంటుంది. తర్వాతేమో అక్క నువ్వు ఆ పంచుడు ఈ పంచుడక్క అంటూ భారం మొత్తం నా మీదే వేస్తుంది. ఆంటీ, నథింగ్ టు వరీ. మా మామ్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.